బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని అన్నారు. చర్చలకు రమ్మంటే ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారని, ముందు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా చర్చిద్దామని తెలిపారు. తాము చర్చలకు భయపడే ప్రసక్తే లేదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా శాసనసభలోనే చర్చిద్దామని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా భావించారు మేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని మేమన్నామా? రాయలసీమ రతనాలసీమ చేస్తామా? మేము రాయలసీమ రతనాలసీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తాను. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశంకి వచ్చినప్పటికీ ఎవరితో కాంప్రమైజ్ కాలే, ఉద్యమంలో కాలే, ఇప్పుడు కాలే. ఉద్యమంలో మీరు ఉన్నామనేటోళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనేటోళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇలా మీరు ఎట్లా తీసుకొని చెప్తారు? పోయి రాయలసీమకు రతనాలసీమ చేస్తా అని. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ రాయలసీమ, బట్ సేమ్ టైం మా ప్రాంత హక్కుకు నువ్వోడి ఆథరైజేషన్ ఇస్తే 10 ఏళ్ళ ఈ రాష్ట్రం నీళ్ళు తీసుకుపోయి మొత్తం ఉపయోగిస్తా అంటే కుమ్ముక్కు కాలేదా? ఇంతమంది ఎవిడెన్స్లో క్లియర్గా బేసిన్లు లేవు, బేసిజాలు లేదు. నువ్వు అంటున్నావా మేము అంటున్నావా? బేసిన్లు ఉన్నాయి, బేసిజం ఉంది. నీటి సరఫరా, నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే. ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు పోయి బాబ్లీల కోసం కొట్లాడలే. మన రాష్ట్రం లేదు కదా, మనం ఎందుకు కొట్లాడినావు? నీళ్లు రావాలని. ఇలా మా నీళ్లు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం. మేము ఏమంటలేము ఎవరికి. అసలు వరద జల నికర జలాలనే మాకు 968, 511 మా